అన్నదాత సుఖీభవ మూడో విడత పేమెంట్ స్టేటస్ తాజా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం, విద్యా మరియు ఉపాధి సమాచారం, మరియు ప్రభుత్వ పథకాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నగదు పేమెంట్ స్టేటస్ లింకును ప్రభుత్వం అధికారికంగా అప్డేట్ చేసింది. ఈ పథకం ద్వారా పీఎం కిసాన్ నిధులతో కలిపి మొత్తం 6,000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మీ మొబైల్ ఫోన్కు మెసేజ్ రాకపోయినా ఇప్పుడు ఆన్లైన్లో మీ పేమెంట్ స్టేటస్ను నిమిషాల్లో తనిఖీ చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నందు మూడవ విడత స్టేటస్ అప్డేట్ చేయడం వల్ల రైతులు కేవలం తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎటువంటి ఓటీపీ అవసరం లేకుండానే వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఈకేవైసీ స్టేటస్, ఏ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి, మరియు పేమెంట్ విజయవంతమైందా లేదా అనే పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్య గమనిక: పేమెంట్ స్టేటస్ చెక్ చేసే సమయంలో ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా కోడ్ సరిగ్గా నమోదు చేయండి. చాలామంది రైతులకు అర్హత ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కావడం లేదు. దానికి ప్రధాన కారణాలు ఇవే కావచ్చు. మొదటిది, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. రెండవది, భూమి రికార్డులలో సమస్యలు ఉండటం, అంటే భూమి యజమానులు మరణించడం లేదా వారసులకు పాసుపుస్తకాలు జారీ కాకపోవడం వంటివి. మూడవది, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడం. నాలుగవది, ఆదాయ పన్ను చెల్లించే వారు లేదా 20,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు కావడం. మరియు ఐదవది, వ్యవసాయేతర పనులకు వాడుతున్న భూములు కావడం. మీకు నగదు జమ కాకపోతే ఈ క్రింది పరిష్కారాలను పాటించండి. ఒకవేళ రికార్డులలో మరియు ఆధార్లో పేరు వేరుగా ఉంటే మీ మండల తహసీల్దార్ ద్వారా సవరణ చేయించుకోవాలి. ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే మీ సేవా ద్వారా పట్టాదార్ ఆధార్ సీడింగ్ కోసం దరఖాస్తు చేయండి. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం సరిగ్గా లేకపోతే వెంటనే మీ సమీప పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబీ ఖాతా తెరవండి. దీనివల్ల ఆధార్ సీడింగ్ వేగంగా జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ పథకం ఏపీలోని 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులకు వర్తిస్తుంది. అలాగే సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. ఒకవేళ మీకు అర్హత ఉండి ఇంకా నగదు పడకపోతే మీ గ్రామ సచివాలయంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించండి. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కూడా సచివాలయంలో సంప్రదించవచ్చు.